ఇరాక్లో ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఉన్న ఫ్రెంచ్ సైన్యంపై భారీ దాడి జరిగింది. ఇరాక్లోని ఇర్బిల్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఫ్రాన్స్కు చెందిన ఒక సైనిక అధికారి చనిపోగా మరో 6 సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటనను ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు, ధృవీకరించారు కూడా. ఇక మరణించిన అధికారి ఫ్రాన్స్ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని నివాళులర్పించారు ఆయన. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని అణిచివేసే లక్ష్యంతో ఇరాక్లో మోహరించిన ఫ్రెంచ్ దళాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఇర్బిల్ ప్రాంతంలో జరిగిన ఈ మెరుపు దాడిలో ఒక అధికారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా గాయపడిన 6 సైనికులకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. యూరప్ కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున అధ్యక్షుడు మాక్రాన్ సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలు వెల్లడించారు. మాక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధం ఇలాంటి దాడులను ఏమాత్రం సమర్థించలేదని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటంలో ఫ్రాన్స్ వెనక్కి తగ్గేది లేదని ఆయన పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ ఫ్రెంచ్ సైన్యంపై జరిగిన ఈ దాడి అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయంపై ఫ్రాన్స్ మరియు ఇరాక్ దళాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. గాయపడిన సైనికుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం.